మీరందరూ మంచుకున్నారా? నేను మంచుకున్నా. ఇవాళైతే కోడిగుడ్డు మసాలా గ్రేవీ చేస్తాను. నేను 6 కోడిగుడ్లు తీసుకున్నా. ఈ 6 కోడిగుడ్లు ముందుగా నేను ఉడకబెడతా, అందులో వేసి ఉడకబెడతా. అయితే నీళ్ళు మసులుతా అంటే కోడిగుడ్లను వేస్తారు ఉడకడానికి. కట్టెల పొయ్యి కదా, అంత ఏదమ్ము మంట అంటది కాబట్టి కొంచెం గాడిపచ్చి అటో ఇటో బయట కాబట్టి నిమ్మలంగా వేడి అవ్వకుండా ఉడుకుతాయి కోడిగుడ్లు. ఇక కోడిగుడ్డు మునిగేదాకా నీళ్ళు పోయాలి. ఇలా మునిగింది. కోడిగుడ్లు కూడా ఖరాబ్ అయిన కోడిగుడ్లు ఉంటే పైకి తేలుతాయి. మంచి కోడిగుడ్లు అయితే అడక్కే ఉంటాయి. ఇవి మంచి కోడిగుడ్లు అడక్కే ఉన్నాయి. చూసుకోవాలి, ఇట్లా నీళ్ళల్లో ఎత్తే మనకు తేలితే ఖరాబ్ అయినాయి అని తీసి పక్కన పెట్టుకోవాలి, వాటి పడేయాలి. కోడిగుడ్లు పెట్టినా కదా, ఇప్పుడు కొంచెం ఇలా గల్లు ఉప్పు ఎత్తాను. ఉప్పేసి ఉడకబెడితే మంచిగా పొట్టు వస్తుంది, మంచిగా ఉడుకుతాయి. అవి పగలయి అన్నట్టు మీదున్న పొట్టు పలగది, మంచిగా ఉడుకుతాయి. ఉప్పు వేసిన ఇప్పుడు మూత పెడతాను. అయ్యా ఉడికినాయి కోడిగుడ్లు, దించుతాను. కోడిగుడ్లు 10 నిమిషాలు, కరెక్ట్ 10 నిమిషాలు ఉడితే సరిపోతుంది. ఇప్పుడు ఈ వేడి నీళ్ళు తీసి నేను సన్నీళ్ళు పోతాను. సన్నీళ్ళు పోసినాక కొద్దిగా చల్లారినట్టు అయినాక పొట్టు తిస్తే మంచిగా వస్తుంది పొట్టు. సన్నీళ్ళు పోసినాక కొద్దిగా చల్లారినట్టు అయినాక ఇట్లా మంచిగా వస్తుంది పొట్టు తీస్తే. ఇట్లా మంచిగా ఉడికితే కోడిగుడ్లు ఈ లోపల కూడా పల్సటి పొర ఉంటుంది. ఆ పొర కూడా లేచేస్తుంది మంచిగా ఉడికితే. ఎప్పుడు కానీ కోడిగుడ్డు ఉడకబెట్టేటప్పుడు కొద్దిగా ఉప్పు వేయాలి. గల్లుప్పు లేకున్నా కూడా సన్నపుప్పు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు పొట్టు తీసిన 6 కోడిగుడ్లు పొట్టు తీసిన వీటిని ఇట్లా పొడుగు కడిగేసుకోవాలి. లోపల నీళ్ళం అటు ఇటు పోకుండా మంచిగా దానికి అతుకునేటట్టు ఇట్లా కడిగేసుకోవాలి. పొడుగు కడిగేస్తాను నేను. లోపల నీళ్ళం కూడా ఇసుకపోకుండా మంచిగా అందులోనే అతుకునేటట్టుగా కడిగేసుకోవాలి నిమ్మలంగా. అన్నీ ఇట్లా పొడుగు కడిగేసిన నేను. ఇట్లా కడిగేసుకోవాలి. ఇప్పుడు ఇవి పక్కా పెడతా నేను. పక్కా పెట్టి మిగతా ఏమేమి వేసుకోవాలనేది నేను చెప్తాను. ఇప్పుడు నేను కోడిగుడ్డు మసాలా కర్రీకి కావాల్సినవి ఇప్పుడు నేను ఒక 2 ఉల్లిగడ్డలు తీసుకున్నా, కడిగేసిన. ఈ ఉల్లిగడ్డలు అన్నీగా మిక్సీ పట్టాలి. ఇప్పుడు ఒక 6 నేను పచ్చిమిరపకాయలు తీసుకున్నా, 6 కాయలు తీసుకున్నా. సగానికి నుంచి ఎత్తాను, మిక్సీ మంచిగా దంగుతుంది. ఇది ఇగో చిన్న ముక్క అల్లం ముక్క కడిగేసిన 3 ముక్కలు, ఒక ఎల్లిగడ్డ పొట్టు తీసిన, ఒక ఎల్లిగడ్డ రెబ్బలు, ఒక 10 గల్ల మిరియాలు, ఒక 3 చిన్నవి, 4 దాల్చిన చెక్క, 2 ఇలాచి, 4 లవంగాలు. ఇవి కూడా ఇందులో మిక్సీలో వేసి పట్టుకొస్తా. కొద్దిగానే కొత్తిమీర ఆకులు కాడలతోనే ఎత్తన్న కొత్తిమీర, కొంచెం పుదీనా, కొద్దిగానే పుదీనాకులు, టమాటా 2 టమాటాలు తీసుకున్నాను నేను, కొద్దిగా పెద్దగా ఉన్నాయి టమాటాలు. కొద్దిగా అంతా ఉప్పు వేయాలి. ఇప్పుడు కొంచెం అంతా నేను గల్లు ఉప్పు వేస్తాను కొద్దిగానే. ఇప్పుడు నేను మెత్తగా మిక్సీ పట్టుకొస్తాను. ఇప్పుడు నేను ఇలా జీడిపప్పు వక్కలు ఎత్తాను, ఒక 10-11 అయితే. ఇవి కమ్మగా ఉంటుంది గ్రేవీ. జీడిపప్పు ఎత్తే మసాలా కూర కదా, ఇది కమ్మగా ఉంటుంది. ఇప్పుడు మిక్సీ పట్టుకొస్తా దీన్ని. ఇప్పుడు ఒక కడాయి పెట్టిన నేను, కడాయిలో కొద్దిగా నూనె పోస్తాను. ఈ కోడిగుడ్లు పొడుగు వక్కలు చేసిన కదా, ఈ కోడిగుడ్లను ఇలా ఇప్పుడు చిన్న మంట మీద మంచిగా ఇది ఫ్రై చేసుకోవాలి.
మొత్తం వేసిన. అయితే ఇప్పుడు స్టవ్ మీద అయినా కూడా కొంచెం సిమ్ముల్లే పెట్టుకోవాలి, మాడిపోతుంది, నీళ్ళ ఉంటుంది కదా తొందరగా మాడిపోతుంది అన్నట్టు. నాకు కట్టెల పొయ్యి కాబట్టి కొంచెం మంట ఎక్కువ తక్కువ చూసుకుంటాను నేను. బయట పొయ్యి కాబట్టి ఇది అటో ఇటో గాడుపు పోతుంది కాబట్టి నాకు ఇది సర్దుబాటు అవుతుంది. ఇది అడుగు అంటుకోకుండా మెల్లగా ఇట్లా పట్టుకోవాలి, వీటిని ఇట్లా కదిలియాలి. ఇగో ఇప్పుడు ఈ కలర్ రావాలి, ఈ కలర్ వస్తే మంచిగా ఇవి ఈ లోపల నీళ్ళు పట్టుకొని మంచిగా ఉంటుంది, మనం రుచుకొని తింటే కూరలా. కొంచెం ఎర్ర కలర్ రావాలి, ఇగో ఇట్లా. ఇట్లా మరలేసుకోవాలి ఇది. చూడు ఇలా నీళ్ళం ఎట్లా ఇసుకపోయిందా, ఇసుకపోవాలి. కొద్దిగా మనం జాగ్రత్తగా కోసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కోసుకొని కడి చేసుకొని తర్వాత ఇలా వేసి ఇది కొంచెం గోలింది అనుకో, ఇక ఈ నీళ్ళం దానికే అప్పుకొని పోతుంది, అది గోలి ఫ్రై అయ్యి. ఇప్పుడు ఫ్రై అయినాయి మంచిగా తీస్తానా. ఇప్పుడు ఇదే కళాయిలో ఇంకొక నూనె వస్తానా. ఇదిగో సన్నగా తరిగిన ఒక చిన్న ఉల్లిగడ్డ వేస్తాను ఇంట్లో. నేను పోపు గింజలు అది ఇది ఏమి వేస్తలేను. ఇప్పుడు ఉల్లిగడ్డ అక్కలు గోలుతున్నాయి కదా, కొంచెం ఇది గోల్మ కలర్ వచ్చేదాకా గోలించుకోవాలి ఇది. ఇప్పుడు ఇంట్లో కొంచెం పసుపు వేస్తాను. పసుపు వేసిన కదా, ఇందాక మిక్స్ పట్టుకొచ్చిన పేస్ట్ వేస్తాను ఇంట్లో. ఇది మంచిగా ఇది పచ్చివాసన పోయి ఈ నూనె పైకి వస్తాను అని అనేటప్పుడు ఇక మంచిగా కోయినట్టు మనకు. ఇగో ఇప్పుడు ఇది మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు ఇలా కారపొడి వేస్తాను నేను. పచ్చిమిరపకాయలు వేసిన కదా, నేను 2 చెంచాల కారం వేస్తాను. కారం వేసినాక కాసేపు ఫ్రై కావాలి ఇది. ఇప్పుడు మిక్సీ పట్టుకొచ్చేటప్పుడు కొంచెం ఉప్పు వేసిన, ఇప్పుడు ఇంకా కొంచెం వేస్తాను ఉప్పు. చప్పకుంటే తర్వాత వేసుకోవచ్చు. దగ్గరికి వచ్చింది కదా, ఇది మంచిగా కోరింది. ఇప్పుడు ఇంట్లో ఎసరు పోసుకోవాలి. ఈ గ్రేవీ సరిపోతుంది. ఇది కొంచెం తుక్క ఉడకంగా ఇప్పుడు కోడిగుడ్డు ముక్కలు ఇస్తే అయిపోతుంది. ఇక మనం పచ్చిమిరపకాయలు పొడుగు చీరి వేస్తాను. ఇప్పుడు కొద్దిగా ఇది చికెన్ నైట్ వచ్చింది. ఇప్పుడు ఇంట్లో కట్ చేసిన కోడిగుడ్డు ముక్కలు వేసుకోవాలి. ఇట్లా అనుకోవాలి. ఈ గ్రేవీ అంతా మంచిగా కోడిగుడ్డు లోపలికి మంచిగా పట్టుకుంటుంది, టేస్ట్ ఉంటుంది మనం తింటాంటే కూర. మసాలా కర్రీ కోడిగుడ్డు మసాలా కర్రీ అయింది. ఇప్పుడు లాస్ట్కు నేను కొత్తిమీర వేస్తాను. ఇట్లా సిక్కాగింటుంటే అయిపోతుంది. ఇక ఇంతకంటే సిక్కగా ఉండద్దు, ఇంతకంటే పలసగా ఉండద్దు, ఇట్లుంటే సరిపోతుంది. సరే దించుతాను. ఇది మనం
చపాతీకైనా బాగానే ఉంటుంది, జొన్న రొట్టెలకైనా బాగానే ఉంటుంది, అన్నములకైనా బాగానే ఉంటుంది. ఇది కమ్మ ఉంటుంది. దించుతాను ఇక మంచిగా ఉన్నది. ఇక చూడు, ఇక లోపలి నీళ్ళం కూడా ఎటు పక్కకు దొరకలేదు, ఇచ్చుకపోలేదు. కమ్మగా ఉంటుంది. మీరు కూడా చేసుకోండి. ఎవరైనా కొత్తగా చేసుకున్నట్టు అయితే ఇదివరకు చేయని వాళ్ళు అయ్యేది ఉంటే ఇట్లా చేసుకోండి. కమ్మగా ఉంటుంది. మనకు కొత్త రకంగా తిన్నట్టుగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. కోడిగుడ్డతో ఎన్నో రకాలుగా చేసుకుంటాము. సరేనా? మరిగా ఉంటాయి. ఇక ఓ లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.